మన దేశంలో ఎన్నో భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్నాయి కదా! అదే ప్రపంచం మొత్తం చూస్తే ఎంత వైవిధ్యం ఉంటుందో ఊహించండి. మే 21 వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ. ఈ రోజును ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ప్రపంచంలోని వేర్వేరు సంస్కృతులను గౌరవించాలి, అర్థం చేసుకోవాలి అనే సందేశం ఇవ్వడానికి. ఈ రోజును యునైటెడ్ నేషన్స్ ప్రారంభించింది. కల్చరల్ డైవర్సిటీ అంటే ఏమిటి? భాషలు, ఆహారం, పండుగలు, దుస్తులు, ఆచారాలు ఇవన్నీ కలిపి ఒక సంస్కృతి. ప్రతి దేశం, ప్రతి ప్రాంతం తనదైన ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మన దేశంలోనే తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, గుజరాతీ ఇలా ఎన్నో భాషలున్నాయి కదా, కానీ మనం కలిసే ఉంటున్నాం. అదే డైవర్సిటీ. ఈ రోజు మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది. డిఫరెంట్ అంటే తప్పు కాదు, డిఫరెంట్ అంటే యూనిక్. కానీ చాలాసార్లు మనం వేరే కల్చర్ చూసినప్పుడు జడ్జ్ చేస్తాం, కంపేర్ చేస్తాం. అందుకే ఈ రోజు ఒక రిమైండర్ ఇస్తుంది. యాక్సెప్ట్ చేయడం, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఎస్పెషలీ డైవర్సిటీలో జీవిస్తున్నప్పుడు. కల్చరల్ డైవర్సిటీ వల్ల ఏం లాభం? న్యూ ఐడియాస్ వస్తాయి, క్రియేటివిటీ పెరుగుతుంది, మనుషుల మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఈ రోజు మీరు ఒక పని చేయండి. మీకు తెలియని ఒక కల్చర్ గురించి తెలుసుకోండి. ఒక కొత్త భాషలో ఒక పదం నేర్చుకోండి. చిన్న ప్రయత్నం చేయండి, కానీ దానివల్ల పెద్ద మార్పు ఉండొచ్చు. వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ మనకు నేర్పేది యూనిటీ అనేది ఒకేలాగా ఉండే దాంట్లో రాదు, డైవర్సిటీలో ఉంటుంది. అంటే డిఫరెన్సెస్ లో ఉంటుంది, యూనిక్నెస్ లో ఉంటుంది. అందుకే మన డిఫరెన్సెస్ ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం చూస్తూనే ఉండండి K2 న్యూస్.